పాతబస్తీ యాకుత్పుర నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ నందు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామసుందర్ రెడ్డి బస్తీ పెద్దలు కుల సంఘాల పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా సామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇలాగే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. నేను మీ సామసుందర్ రెడ్డి యాగత్పుర బీఆర్ఎస్ అభ్యర్థిని. ఈరోజు యాగత్పుర కాన్స్టిట్యున్సీ గౌరీపురలో ముఖ్యమైన నాయకులని, అలాగే సంఘ పెద్దలని, కుల నాయకులని అందరినీ కూడా, పెద్దవాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. మంచి స్పందన ఉన్నది. పోయిన 2018లో ఏదైతే పాదయాత్రకు వచ్చినప్పుడు ప్రజల మనం ఆదరించారు. ఈసారి ఇంకా టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తానని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు పెట్టారో పథకాలకు ఆకర్షించలే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపాలన్న ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గౌరీపురాలో కూడా అందరినీ కలవడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ గౌరీపురాలో కూడా ఉంటుంది. దాదాపు 5 సదనం కూడా మొదలుపెట్టాము. అన్ని డివిజన్లు అంటే దాదాపు 7 డివిజన్లు ఐఎస్ఎల్ కానీ, కుర్మాగూడ కానీ, సంతోష్ నగర్ కానీ, అలాగే తలాబ్ చించలం కానీ, డెబుల్పుర కానీ, కుర్మాగూడ కానీ, అలాగే గౌరీపుర కానీ, ఇవన్నీ డివిజన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా, ఉద్యమకారులు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మా వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఈసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా మేము ప్రజలను కూడా కోరుతున్నాము. ప్రజలు కూడా అందరూ కూడా స్పందించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారన్న నమ్మకంతో రాబోయే రోజులలో కూడా ఏదైతే డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే కౌంటింగ్ ఉన్నదో కౌంటింగ్ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.